హలో ఫిష్ లవర్స్. ఇప్పుడు నా చేతిలో ఉన్నది పెడిగ్రీ అంటారు. సో దీన్ని అయితే వాటర్లో నానబెట్టా. ఎందుకు నానబెట్టానో చెప్తాను. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను గ్రండల్వామ్ కల్చర్ గురించి అయితే ఈ షార్ట్లో అనేది చెప్పబోతున్నాను. సో ఇక గ్రండల్వామ్కి మనం పెడిగ్రీ అనేది నీటిలో నానబెట్టి ఫీడింగ్ కింద అయితే ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక లైఫ్ ఫుడ్ ఫిషెస్కి. ఎవరైతే మోయినా ఇంకా వేరే వేరే లైఫ్ ఫుడ్స్ని మెయింటైన్ చేయలేక చాలా కష్టంగా ఉంటాయి. సో మీరు సింపుల్గా ఒక లైఫ్ ఫుడ్ కావాలనుకుంటే గ్రండల్వామ్ అనేది మీకు చాలా మంచి చాయిస్ అనేది అవుతుంది. సో గ్రండల్వామ్ అనేది కల్చర్ చేయాలంటే చాలా ఈజీ. సో అది నన్ను పర్సనల్గా మీట్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. సో దీన్ని ఎలా ఫీడ్ చేసుకోవచ్చు అంటే ఈ కవర్ మీద అయితే అవి ఎక్కేస్తాయి అన్నమాట. దాన్ని ఒక వాటర్లో అనేది వేసుకోగానే ఇగో ఇలా వాటర్లోకి పడిపోతాయి. సో ఇలా పడిపోయిన మన గ్రండల్వామ్ని ఒక డ్రాపర్ సాయంతో మనం వీటిని ఈ వాటర్ నుంచి ఇలా సెపరేట్ అనేది చేసుకొని మన ఫిషెస్కి ఫీడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇవి చూడడానికి చిన్న సైజు ఒక చిన్న చిన్న వామ్స్ లాగా అయితే ఉంటాయి. చాలా మంచి ప్రోటీన్ అనేది వీటికైతే ఉంటుంది. ఇవి ఎక్కువగా ప్రెగ్నెంట్ ఫిషెస్ అంటే ఇలాంటి మాలీస్, గప్పీస్, ప్లాటీస్ ఇలాంటి ప్రెగ్నెంట్గా ఉన్న గప్పీస్కి వీటికి ఫీడింగ్ అనేది ఇచ్చుకుంటే మీకు ఎక్కువ బేబీస్ అనేవి పుడతాయన్నమాట. సో ఈ లైఫ్ ఫుడ్కి మంచి పవర్ ఉంటుంది. ఏంటంటే ఏదైతే ప్రెగ్నెంట్ ఫిష్కి అయితే మనం ఇది ఫీడ్ చేసామో దానికి ఎక్కువ బేబీస్ పుడతాయి, హెల్దీ బేబీస్ పుడతాయి. సో ఎవరికైనా ఈ లైఫ్ ఫుడ్ అనేది నా దగ్గర సేల్కి అయితే ఉంది. సో ఎవరికైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి MCI Aquatics తెలుగు. సో మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను.